జాన్వీ కపూర్, రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో నటించిన సినిమా పెద్ది ఇప్పటికే రాత్రి ప్రీమియర్ షోలతో సినిమా రిలీజ్ కావడంతో రామ్ చరణ్ అభిమానుల కోలాహలం సందడి నెలకొంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ శ్రీకృష్ణ థియేటర్ దగ్గర ఉన్నాం. వాళ్ళ అభిమానులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సినిమా ఎట్లా ఉంది? బాగుందన్న, మంచిగా. ఏం చెప్తారు సినిమా గురించి? హైలైట్ బాగుందన్న, స్టోరీ అట్లా మంచిగా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ ఈ పాత్రలో పోషించాడు. రామ్ చరణ్ ఎట్లా ఉంది? యాక్టింగ్ మాత్రం బాగా చేసినాడు, మంచి సూపర్ చేసి. మూవీలో హైలైట్ ఉంది, స్టోరీ ఎట్లా ఉంది? బాగుందన్న, సినిమా అయితే మంచిగా నచ్చింది నాకు. సో మరొక క్లైమాక్స్ బాగుంది. ఎట్లా ఉంది సినిమా గురించి? సినిమా బాగుంది, చాలా బాగుంది. రామ్ చరణ్ క్యారెక్టర్ ఎలా ఉంది? రామ్ చరణ్ యాక్టింగ్ అయినా కుస్తీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశారు. మన బుచ్చిబాబు సనా కూడా డైరెక్షన్ బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా ఎమోషనల్ ఉంది, బాగుంది, చాలా బాగుంది, చూడొచ్చు, మంచిగా ఉంది. ఓకే, మరీ అంత అని చెప్పలేము, ఓకే చూడొచ్చు. స్టోరీ గురించి ఏం చెప్తారు రామ్ చరణ్ క్యారెక్టర్? స్టోరీకి యాక్చువల్లీ స్టోరీ కూడా మంచిగా ఉంది. అసలు ఒక ఊరు కోసం చేయడం అనేది ఒక మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు. చాలా బాగుంది, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఏరేమన్ మ్యూజిక్ కూడా బాగుంది. కొంచెం ఇంకా బీజిఎం బాగుంటే బాగుండు, బట్ ఓవరాల్ సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి. అంటే పాత సినిమా అంటే పాత ఓల్డ్ క్యారెక్టర్ తీసుకున్నాడు అటు అని చెప్పేసి అంటున్నారు అభిమానులు. ఎట్లా ఓల్డ్ క్యారెక్టర్ ఏం లేదు, స్టోరీ అయితే నార్మలే, బట్ చాలా ఎమోషనల్ క్రియేట్ చేశాడు, బాగా చేశాడు. చాలా రామ్ చరణ్ మీరు సెకండ్ హాఫ్ నుంచి చాలా బాగుంటుంది. ఫిల్మ్ చాలా హైకి వెళ్ళిపోతుంది. కుస్తీ ఫైట్ చాలా బాగా పెట్టాడు, చాలా యాక్టింగ్ బాగా చేశాడు. అంటే అభిమానుల అంచనాలకు తగ్గ ఉందా సినిమా? ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. అభిమానుల అంచనాలు తగ్గట్టే ఉంటుంది, కంపల్సరీ బాగుంటుంది. సార్ ఎట్లా చూస్తారు సినిమా గురించి? మన రామ్ చరణ్ గురించి ఏం చెప్తారు? బాగుంది సినిమా ఓవరాల్గా. సినిమాలో రామ్ చరణ్ అయితే జీవం పెట్టి యాక్టింగ్ చేసిండు. దాంతో ఆయన ఇంకో లెవెల్కి ఎదుగుతాడని చెప్పేసి నేను చెప్తాను. బాగుంది, చూడొచ్చు సినిమా, అందరు కలిసి చూడొచ్చు. ఫ్యామిలీతో రావాల్సిన సినిమా ఇది. బాగుంది. రామ్ చరణ్కి స్టోరీ సెలెక్షన్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే. బుచ్చిబాబు సనా ఎంచుకోవడం కరెక్టే. ఆ డైరెక్టర్ సో ఆయన జీవం పెట్టి యాక్టింగ్ చేసిండు. ఆయన కథ రాయడం కూడా అంటే ఒక స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాగా గుర్తించవచ్చు ఈ సినిమాని. బాగుంది ఓవరాల్గా. రామ్ చరణ్ ఎంచుకున్న కథని ఆయన అయితేనే కరెక్ట్గా ఆయన అట్లా యాక్టింగ్ చేసిండు. సో గుడ్. సో అభిమానుల కోలాహలం అయితే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే భారీ అంచనాలకు సినిమా మించిపోవడంతో అభిమానులు ఒక్కసారిగా రామ్ చరణ్ నటనతో అదరగొట్టాడని చెప్పేసి కూడా అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. సినిమా ఎలా ఉంది? బాగుంది. ఏం చెప్తారు సినిమా బాగుంది. సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా గురించి ఏం చెప్తారు బ్రదర్? సినిమా గురించి ఏం చెప్తారు? సినిమా గురించి అంటే ఇంకా రామ్ చరణ్ మంచిగా యాక్టింగ్ చేసాడు, బాగుంది, వెరీ సూపర్ గుడ్ మూవీ. నటన ఎట్లా ఉంది రామ్ చరణ్? నటన ఇంకా చెప్పాక బాగుంది, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఎట్లా హైలైట్ సినిమాలో ఏముంది? స్పోర్ట్స్ బాగుంది, స్పోర్ట్స్ గురించి యాక్టింగ్ సూపర్. మంచి మెసేజ్. సో మరికొంతమంది అభిమానులు కూడా ఉన్నారు. సూపర్ అన్న, సినిమా గురించి ఏం చెప్తారు? పెద్ద బ్లాక్ బస్టర్ బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి చెప్పండి. చాలా బాగుంది. ఓకే, అంటే సినిమా రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి ఎలా ఉన్నట్టు చెప్పండి. బాగా చేశారండి. ఓకే, అంటే స్పోర్ట్స్ కోసం కదా, బాగుంది, నచ్చింది. ఓకే, అంటే డైరెక్షన్ సినిమా క్యారెక్టర్ సరిపోయిందంటారా? సరిపోయిందండి. అంటే చాలా రోజుల తర్వాత సినిమా వచ్చింది కదా, ఎలా చాలా బాగుంది, హిట్ అవుతుందండి. సినిమా బాగుంది, చాలా మంచిగా చేసిన యాక్టింగ్. రామ్ చరణ్ బాగా చేసిన యాక్టింగ్, లాస్ట్ లో ట్విస్ట్ బాగుంది. ఓకే, అంటే చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ సినిమా తీశాడు కదా సార్, ఎట్లా అభిమానులకు అంచనాలకు తగ్గ ఉందా? అభిమానులకు అంచనాలు తగ్గట్టు ఉంది. నటన గురించి ఏం చెప్తారు సార్? రామ్ చరణ్ బాగుందండి, బాగుంది సార్, ఎట్లా ఉంది సినిమా? సూపర్. ఇప్పుడైతే పర్లేదు, కానీ రామ్ చరణ్ మాత్రం ఒక సేమ్ ఒక హనుమాన్ లాగా, బజరంగ్ బలి. అంటే రామ్ చరణ్ క్యారెక్టర్ లో కుస్తీ బాగా సినిమాలో ఎట్లా ఉంది? దాని గురించి నటన గురించి ఏం చెప్తారు? ఆ నటన గురించి అంటే సేమ్ ఒక హనుమాన్, ఒక ఆంజనేయ స్వామి ఎట్లుంటాడో ఈ సినిమాలో చూపించారు. ఏం చెప్తారు? సూపర్ సినిమా, సూపర్ ఇన్స్పిరేషనల్ స్టోరీ, చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ 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 బాగుంది, సూపర్ సూపర్ ఉంది, జబర్దస్త్ ఉంది. సూపర్. రామ్ చరణ్ అంటే ఎట్లా సార్? ఇటు సార్ సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. ఏం చెప్తారు సార్? అన్నా మీరు రివ్యూ అడుగురి, రివ్యూ ఇస్తాం అంతే అని ట్విస్ట్ రివ్యూ చేయరి, స్టోరీ రివ్యూ చేయరని మాత్రం అడగకరి. సినిమా బాగుంది. చరణ్ అన్న కొట్టివాడాక 8 years అయింది కాబట్టి ఆ 8 years ఆకలి మాకు ఇప్పుడు తీరింది. కానీ మీరు రివ్యూలు తీసుకునేటోళ్ళు మీ అందరికి చెప్పేది ఒకటే, మీరు వచ్చి సినిమా ఎలా ఉందని అడగండి, కానీ కాన్సెప్ట్ ఏంది, ట్విస్ట్ ఏంది అదే మేము చెప్పేది. గేమ్ చేంజర్ కి జరిగింది, పెద్దకి జరగొద్దు. చాలా రోజుల తర్వాత రామ్ చరణ్ నటించాడు సినిమా. మీ అభిమానులకు
ఆశలకు తగ్గ అంచనాకు తగ్గ ఉందా సినిమా? మా అంచనాలు తగ్గట్టు ప్రతిసారి మాకు ఉంది, కానీ ఇలాంటి పనికిరాని రివ్యూల వల్ల సినిమాలు నాశనం అవుతుంది, లీకులు చేయడం వల్ల. సో అలాంటిది జరగవద్దు మేము చెప్పేది. ఏం చెప్తావు సినిమా? అంతే బ్రో, రాసి పెట్టుకోండి, చించి పడేసేయండి మొత్తం. తెరపైకి రామ్ చరణ్ వచ్చిందంటే రాసి పెట్టుకోరు అంతే. జై చరణ్, జై జై చరణ్. 8 సంవత్సరాల ఆకలి తీరిపోయింది. ఇదే నా ఇచ్చే రివ్యూ. ఇంతే. జూమ్ జూమ్. చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫ్ ఇంకా తోపుగా ఉంది, సెకండ్ హాఫ్ లో ఇంకా తోపు ఉంది, కానీ ఇంకా ఎక్కువ లైక్ కావాలని చూస్తున్నాను. చాలా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫోర్త్ ఇండస్ట్రీ లోడింగ్ టిఎఫ్ఐ లా టైర్ 1 హీరో లా హైయెస్ట్ ఇండస్ట్రీ ఉన్న హీరో మా చరణ్ బాబు. ఫోర్త్ ఇండస్ట్రీ లోడింగ్. జై చరణ్. బాగుంది సినిమా. చుక్కలో చంద్రుడు, చిరంజీవి పుత్రుడు. అంతే. ఇది మెగాస్టార్ రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది సినిమా. చాలా రోజుల తర్వాత అభిమానులు కోలాహలంతో సినిమా థియేటర్ల దగ్గర సందడి అయితే హడావిడి అయితే కొనసాగుతుంది. అభిమానుల యొక్క ఆకలి తీర్చే విధంగా కూడా సినిమా ఉందని చెప్పేసి కూడా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా.